వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విమర్శలు ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుతున్న వేళ రీసెంట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు దానికి కౌంటర్గా ప్రతిగా అంబటి రాంబాబు గారు మీరు సీఎం అవ్వాలంటే డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి గోవా వెళ్తే మీరు సీఎం అవ్వచ్చు అని గట్టిగానే కౌంటర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎటు నుంచి ఎటు వెళ్తుంది, అసలు దీనికి సందర్భం ఏంటి, ఎక్కడ మొదలైంది అనేది మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి స్పిరిచువల్ మెంటర్ సాయికర్ణం గారు మనతో మాట్లాడతాం. నమస్తే అమ్మ. నమస్తే. సో డిప్యూటీ సీఎం గారు కౌంటర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అండ్ కో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సీఎం గారికి కౌంటర్ వేశారు. మీరు గోవా వెళ్ళండి, అక్కడ సీఎం అవుతారు, మీరు ఎప్పుడు మీ జన్మలో సీఎం అవ్వలేరు అని. ఏంటమ్మా అసలు ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలాగా? అది ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీకి రావట్లేదు, మీరు రండి, మీరు వస్తే మీ స్థానం మీకు ఉంటుంది, మీరు రాకపోవడం అనేది మీరు చేస్తున్న తప్పు, దానికి ఎవరిని మీరు ఏమని ప్రయోజనం లేదు, మీరు వస్తే మీకు మీ ప్లేస్ మీకు ఉంటుంది అక్కడ అనే అంశము మాట్లాడుతూ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు కదా, అది ఎలా ఇస్తారు? అది అసాధ్యం అండి. జగన్మోహన్ రెడ్డి గారు అడిగినప్పటికీ అక్కడ ప్రతిపక్ష హోదాకి ఉండవలసినన్ని సీట్లు వాళ్ళకి లేవు. అయినప్పటికీ మీరు అసెంబ్లీకి హాజరవ్వండి, హాజరైతే మీకు ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు ఇస్తారు అంటూ మీకు ఇక్కడ వద్దు అనుకుంటే ప్రతిపక్ష హోదానే ఖచ్చితంగా కావాలి అంటే జర్మనీ వెళ్ళండి, అక్కడ ఇస్తారు అని ఆయన అన్నారు. అలా అనడానికి కారణం ఏమిటి? ఆయన తరచుగా అక్కడికి వెళ్తూ అక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు, ఇక్కడ అసెంబ్లీకి అటెండ్ అవ్వలేదు కాబట్టి అలా చలోక్తిగా అని ఉండొచ్చు. దానికి వెంటనే అంబటి రాంబాబు గారు కౌంటర్గా, ఓ పని చేయండి, మీరు గోవాకి వెళ్ళండి, అక్కడ 21 సీట్లే మ్యాజిక్ ఫిగరు, మీ పార్టీకి అన్నే కదా వచ్చాయి, అక్కడికి వెళితే మీరు ఏకంగా సీఎం అయిపోతారు అని అన్నారు. ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటల బాణాలు విసురుకోవడము వల్ల నిష్ప్రయోజనము, ఏ విధమైన ఉపయోగము లేదు. ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడం, మాట్లాడుకోవడము, ఇది కాదు చేయవలసింది. ప్రజా సంక్షేమ కార్యక్రమాలని సాధ్యమైనంత త్వరితగతిని చేపట్టి వాటిని అమలు చేస్తే ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు చాలా ప్రశాంతంగా సంతృప్తిగా జీవనం గడపగలుగుతారు. ఆ ప్రయత్నాలు చెయ్యాలి కూటమి ప్రభుత్వం. అంతేగాని ఇవన్నీ నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయి అని ఒకళ్ళనొకళ్ళు అనుకొని ఏమిటండి సాధించేది ఏమీ లేదు. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఈ సందర్భంగా జనసేన పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన ఒక నాయకుడిగా కిరణ్ రాయ్ అనేటువంటి వ్యక్తిని తిరుపతి నియోజకవర్గానికి ఎంపిక చేశారు. మరి ఏ గ్రౌండ్స్ మీద ఎంపిక చేశారో అతను చేస్తున్నటువంటి ఆగడాలు గురించి అనేక ఛానల్స్లో ఊదరగొట్టి చెబుతూనే ఉన్నారు కదా. అయినప్పటికీ అటువంటి ముఖ్యమైన అంశాన్ని పక్కన పెట్టేశారు. శ్రీమాన్ పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఆ కిరణ్ రాయల్ అనేటువంటి స్త్రీ కంటకుడు అని చెప్పాలి, కామ పిశాచి అని కూడా చెప్పుకోవచ్చు, అటువంటి వ్యక్తి మీద తగు క్రమశిక్షణ చర్యలు మీ జనసేన పార్టీ తరఫున తీసుకోండి, ఆ పని ముందుగా చేయండి. లేకపోతే ఆ రాష్ట్రంలో స్త్రీలకు అభద్రతాభావము ఎక్కువైపోతుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా స్త్రీలు ప్రశాంతంగా ధైర్యంగా బతకలేకపోతున్నారు అనడానికి ఇటువంటి కామపిశాచాలే కారణము. దౌర్భాగ్యం ఏమిటంటే అటువంటి వారు జనసేన పార్టీ పేరు చెప్పుకొని జనసేన పార్టీ కార్యకర్తలుగా అలాగే నాయకులుగా ఉండటము అనేటువంటిది ఇట్స్ వెరీ బ్యాడ్. సో ఇటువంటి అంశాలని చాలా త్వరితగతిన పరిష్కరిస్తే బాగుంటుంది. అలాగే ఎప్పుడూ అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు మాటలు అనుకుంటారు, ఇట్ ఈస్ క్వైట్ కామన్. ఒకళ్ళనొకళ్ళు ఎద్దేవా చేసుకోవడం అనేది పరిపాటే. దానికంటే ముందు చేయవలసిన అత్యవసరమైన పనులు కొన్ని ఉంటాయి. అందులో ఇటువంటి అంశాలు, కిరణ్ రాయ్ లాంటి దుష్టులని క్రమశిక్షణ పద్ధతులు వినియోగించి అతన్ని ఎంత దూరంగా ఉంచాలో అంత దూరంగా ఉంచడం అనేది తక్షణ కర్తవ్యంగా మీరు భావించాలని మనవి చేస్తున్నాను. జై గురుదేవా.
థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.